అర్జున్ రెడ్డి తర్వాత చాలా పుకార్లు వచ్చాయండి, మూవీ ఇలా ఉంది అలా ఉంది, కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి. ఎలాంటి పుకార్లు వచ్చాయో చెప్తే దాని మీద మాట్లాడదాం. అంటే మందు తాగడం కానీ, సిగరెట్ కొట్టడం కానీ. ఓకే ఓకే, అంటే ముందు యూత్ ఎవరు మందు తాగలేదా? స్మోక్ చేయడం కూడా అప్పటి వరకు ఎవరు స్మోక్ చేయలేదు. అర్జున్ రెడ్డి మూవీ చూసి మొదలు పెట్టారు. దట్స్ వాట్ యూ ట్రైంగ్ టు పిడకలేస్తారు ఆ పేడ, అది ఆ మాటలు. యాంకర్ ప్రదీప్ గారు వాళ్ళ శ్రీముఖి గారిది కూడా ఏదో చూసాను నేను. అసలు అంత తీసుకునే లేదా, అది ఎలా అసలు ఆ మిషన్ కరెక్టే ఉందా? నిజంగా తప్పు చేశారని మీరు అంటారు? దొరకనంత వరకు అందరూ దొరలేనండి, దొరికారు కాబట్టి దొంగనని చెప్పన్నట్టు. నేనేం చేసా, ఒక పిల్లో ఇలా విసిరిగొట్టా. యాంకర్ని చెంప పగలు కొట్టిన మిర్చి మాధవి, అది టైటిల్. ఒక్కసారి కాంట్రవర్సీ వచ్చింది అనుకోండి, కొద్దిగా నెగిటివ్ లుక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సపోజ్ మీరు వైలెట్ వేసుకున్నారు అయ్యానా, నేను అది బ్లాక్ అంటున్నాను, నేను అంటున్నా అది బ్లాక్ కలర్ అని, రైట్? మీకు తెలుసు కదా అదేంటో, అలా నాకు తెలుసు నా గురించి. సో మాధవి గారిని కూడా మీరు బాగా మాటలు మాట్లాడతారు, మాటలతో కూడా డీల్ చేసేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, ఏం క్వశ్చన్ అది? నాజర్ గారితో మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చేసి అంటే డిస్టర్బ్ చేద్దామా, డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు నాజర్ గారు అని అన్నారని. అంతా బాగుంది, కానీ మీరు మాకు ఆ పేరు చెప్పలేదు, చాలా రోజులు అయిపోయింది, రివీల్ చేసేయచ్చు కదా. రోహిణి గారు ఉన్నారు కదా, ఓకే, సీనియర్ ఆర్టిస్ట్ రోహిణి గారు. అంటే నాకు ఆవిడ వచ్చి విజయవాడలో షూట్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ మీ మీద అరిసాడు అండ్ చాలా చిరాగ్గా మాట్లాడాడు. పాపం మీరు చాలా బాధపడ్డారు. ఆబ్వియస్లీ ఆ ప్లేస్లో వేరే ఆడవాళ్ళు ఉన్నా కూడా అలానే ఫీల్ అవుతారు. అంటే ఐ హ్యావ్ ఏ ఇన్ఫర్మేషన్, దట్స్ ద రీజన్. వాట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్? సమ్వేర్ ఒక షాకింగ్ ఎలిమెంట్ ఏదో తగిలింది అని చెప్పేసి. జయలవ్ కుషాలో ఎన్టీఆర్ ఎక్కువ మూవీస్ చేయాలా అంటే పాపులర్ అయితే ఎక్కువ మూవీస్ వస్తాయి. ఎలా అవుతారు పాపులర్? ఒక్క నిమిషం. బికాజ్ వీ లవ్ నెగిటివ్ థింగ్. ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంత సంపాదించారు? కాస్ట్యూమ్స్ సరిపోతుంది ఫ్యాన్ మాటలో. రఫ్గా ఎంత డబ్బులు రావాలండి? ఇట్స్ అ బిగ్ బ్యానర్. ఏంటి సినిమాలోనే యాక్ట్ చేయమంటే బయట కూడా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నలు ఎప్పుడైనా వినిపించాయా? ఇప్పుడు చెప్పకపోతే నాకు ఎవడన్నా కిరీటాలు పెడుతున్నాడా? చెప్తే ఆ కిరీటం తీసేస్తారా? ఇవాళ మనతో ఉన్నారు మిర్చి మాధవి గారు. ఆవిడతో మాట్లాడి బోలెడన్ని కబుర్లు తెలుసుకుందామండి. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను హరియానా. సో చెప్పండి, 2017 అయిపోయింది, 18 వచ్చేసింది. ఎలా ఉండింది మీ 2017? 2017 వాజ్ వండర్ఫుల్. ఎందుకంటే శతమానం భవతి లాస్ట్ ఎగ్జాక్ట్ సంక్రాంతికి మాది ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అండ్ నేషనల్ అవార్డ్ వచ్చింది. అది చాలా సంతోషం. దిల్ రాజు గారి మూవీస్ అంటేనే అంతా, ఆయన మార్కే వేరు అసలు. తర్వాత డీజే చేశాను, అంటే లైక్ ఐ హావ్ డన్ గుడ్ ప్రాజెక్ట్స్ ఇన్ 2017. యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇయర్ 2017. సూపర్బ్ అండి. అండ్ మీరు చాలా మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అని నాకు తెలుసు. సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అండ్ దెన్ యాక్టింగ్ అండ్ యూ విల్ నెవర్ గివ్ అప్. అంటే పర్సనల్ కూడా ఐ హ్యావ్ సీన్ యూ. మీ జర్నీ చాలా బాగుంటుంది. సో 2018కి మీ రిజల్యూషన్స్ ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నారు? నా రిజల్యూషన్స్ అయితే 1 up వెళ్ళాలండి. యాజ్ అన్ యాక్ట్రెస్ ఆల్రెడీ నేను చేశాను, క్యారెక్టర్ యాక్ట్రెస్ ఓవర్ 8 years నుంచి చేస్తూ ఉన్నాను. 1 up వెళ్ళాలి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ నాకు ప్రొఫెషనల్లీ, బికాజ్ ఐమ్ ఆల్సో ట్రైనర్, నాకు ఒక యాప్ ఒకటి చేద్దామని ఉంది. ఎమోషనల్ సపోర్ట్ టు ఆల్, అంటే మోస్ట్లీ యూత్కి ఈరోజు ఎమోషనల్ సపోర్ట్ లేక చాలా జరుగుతున్నాయి. సో దానికి ఆ కాజ్ కోసం నేను ఐ వాంట్ టు డూ సంథింగ్. ఆల్రెడీ నేను NGOsతో మాట్లాడాను, అదొకటి ఉందన్నమాట పర్సనల్ ఫ్రంట్, అంటే అపార్ట్ ఫ్రమ్ మూవీస్.
మూవీస్లో కూడా పెద్ద బ్యానర్స్తో సైన్ చేయబోతున్నాను. ఓకే అండి, వావ్. అంటే వాట్ ఈస్ దిస్ యాప్ అండి? ఎమోషనల్గా అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే లైక్ ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొన్ని కేసెస్లో సూసైడ్స్ అవుతున్నాయి, కొన్ని కేసెస్లో వాళ్ళు వైఫ్స్ వచ్చేసి హస్బెండ్స్ని చంపేసి అఫైర్స్ని పెట్టుకొని అలా రకరకాల వింత పోకడలు ఉంది ప్రస్తుతం సమాజంలో. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఇర్రాషనల్ ఎమోషన్స్ అన్నమాట. ఎమోషన్స్ వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోవడమే కదా. సో దాని గురించి ఒకళ్ళకి చెప్పుకునే వాళ్ళు లేక ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ యాప్ ఏంటంటే మొబైల్ అనేది ప్రతి ఒక్కళ్ళు పార్ట్ కాలేనిది ఏంటంటే మొబైల్. ఓకే, ఆ మొబైల్లో ఎవరికి చెప్పుకోలేకుండా మీకు కొన్ని సొల్యూషన్స్, యూజర్ కేసెస్ అంటే ఇది ఒక టెక్నికల్లీ మాట్లాడితే చాలా ఒక 1000 యూజర్ కేసెస్ అని ఇవ్వాలన్నమాట. యూజర్ కేస్ అంటే ఏంటంటే ఒక మనిషి ఎలా ఫీల్ అవ్వచ్చు అనేది ఒక 1000 రకాలుగా దాన్ని డివైడ్ చేసి దానికి సంబంధించి మళ్ళీ డెవలప్ చేసి అదొక పెద్ద ప్రాజెక్ట్. బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ బై నెక్స్ట్ ఇయర్. 1 year టార్గెట్ పెట్టుకున్నాను నేను. సో దట్ దీని ద్వారా కనీసం ఒక 5గురు ఇలాంటి పనులు ఆపి వాళ్ళు సక్రమంగా లైఫ్ నడిపితే నేను సక్సెస్ అయినట్టే. చాలా లైక్ అంటే చాలా బడ్జెట్తో కూడింది అని అనిపిస్తుందండి. ఐ విల్ కాల్ ఇన్వెస్టర్స్. ఇంకా అదే ప్రాజెక్ట్ అదే స్టార్ట్ చేస్తే అందరూ ఎవ్రీబడి గుడ్ అనేది అందరినీ అట్రాక్ట్ చేస్తుందండి. ఐ హోప్ అండి నెక్స్ట్ ఇయర్ వరకు ఈవెన్ వీఆర్ వెయిటింగ్. 24 hours మీకు టైం సరిపోతుందా అండి? అంటే ఎక్కడ ఖాళీ ఉంచుకోరే మీరు అసలు టైంని? టైం అంటే యాజ్ లాంగ్ యాజ్ అంటే ఐఎమ్ అవేక్ దెర్ ఇస్ సంథింగ్ ఆర్ ద అదర్. ఇంట్లో ఏదైనా పని ఉంటుంది, లేకపోతే బయట ఏదైనా వర్క్ ఉంటుంది, లేకపోతే అలా ఐ విల్ కీప్ మై సెల్ఫ్ ఆక్యుపైడ్. మంచిదే కదా. దెన్ వెన్ యూ విల్ టేక్ రెస్ట్? అసలు రెస్ట్ అనేది ఒకటి ఉందని తెలుసా మీకు? నాట్ రెస్ట్ కూడా ఉంటుంది. నేను మంచిగా నిద్రపోతాను. 10:30కి మీరు కాల్ చేస్తే నేను ఎత్తాను. ఆల్రెడీ ఆవిడ కోమలో వెళ్ళిపోతాను, నేను నిద్రపోతాను. గ్లామర్ సీక్రెట్ చెప్పేశారు మాకు. థ్యాంక్ యూ. సో ఒక పాట పాడి స్టార్ట్ చేద్దామండి. మంచి పాట. ఇప్పుడేనా? ఈవెన్చువల్లీ కొద్దిగా క్వశ్చన్స్ అయిపోయినాక అలా అంటారా? ఓకే అండి. సో నాకు మంచి బీట్ సాంగ్ కావాలండి మీ దగ్గర. సాంగ్ అల్సి నాకు అన్ని అంటే నేను అప్డేట్ అవ్వలేదు సాంగ్స్. తర్వాత చూద్దాం, మీరు అడుగుతారు దానిపై. సో ఒక్కసారి మూవీస్లోకి వెళ్దామండి. లైక్ లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయిందండి. దాట్ వాజ్ లైక్ మంచి ఫేవరెట్. అంటే నాకు మిమ్మల్ని అడగాలనిపించింది. మామూలుగా అర్జున్ రెడ్డి తర్వాత చాలా పుకార్లు వచ్చాయండి, మూవీ ఇలా ఉంది అలా ఉంది. కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి, ఏంటి అని హీరోనే అడిగేశారనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎలాంటి పుకార్లు వచ్చాయో చెప్తే దాని మీద మాట్లాడదాం. ఎలా అంటే మందు తాగడం కానీ, సిగరెట్ కొట్టడం కానీ. ఓకే అంటే ముందు యూత్ ఎవరు మందు తాగలేదా? అర్జున్ రెడ్డి చూస్తే అర్థమైందా మందు తాగాలని? ఓ గుడ్ గుడ్ గుడ్. ఇంకా స్మోక్ చేయడం కూడా అప్పటివరకు ఎవరు స్మోక్ చేయలేదు. అర్జున్ రెడ్డి మూవీ చూసి మొదలు పెట్టారు. దట్స్ వాట్ యూ ట్రైంగ్ టు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు సే. యూత్ పాడైపోతున్నారు. బుల్షిట్ కదా, పిడకలేస్తారు ఆ పేడ, అది ఆ మాటలు. సో అంత పెద్ద నాన్సెన్స్. మొత్తము బ్యాన్ ఉన్నప్పుడు కూడా ఎట్లాగో అట్లా సంపాదించుకొని లిక్కర్ తాగిన సంఘటనలు తెలుసు మనకి. వైన్ షాప్స్, ప్రతి స్ట్రీట్లో వైన్ షాప్స్ ఉంటాయి. తాగి రోడ్ల మీద పడిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా కూడా అదయ్యి అడ్డమైన కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిజం ఉంది. దాన్ని ఒక మనిషి, అది కూడా ప్రేమలో ఎంతో విఫలమయ్యి తను ఆ ఫీలింగ్ కోసం తట్టుకోలేక ఒక ఎమోషన్లో ఆ మనిషి అలాగా పాడైపోయి మళ్ళా బాగైంది చూపించారు. అది వద్దు మనకి. ఆ మూవీలో ఓకే చూపించారు, డ్రగ్స్ అని చూపించారు, ఇంకోటని చూపించారు. అంటే అది చూపించకపోతే ఎవరు తీసుకోవట్లేదు బయట. నాన్ సెన్స్ అండి. అంటే అందులో కొన్ని బీప్స్ కూడా తీసేశారండి. బీప్స్ ఉన్నాయి, ఫైన్. అంటే అండి ఇది ఫిక్షన్. ఇప్పుడు సినిమా అనేది ఒక డాక్యుమెంటరీ లాగా చూడకూడదండి. ఫ్యాక్ట్స్ ప్రజెంటేషన్ కాదు అది. ఆర్ న్యూస్ పేపర్లో ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ కాదు. సినిమా అనేది ఏంటి? ఇట్స్ అ ఫిక్షన్ అండ్ ఇట్స్ ఒక ఊహ, ఒక చిత్రించింది, నిజం కాదు అది. నిజంకి ఫిక్షన్కి ముడిపెట్టి దానివల్ల చెడిపోయారు అనేది ఎంత మాత్రం అది కరెక్ట్? మీరు చెప్పండి పోనీ. అంటే నేను మూవీకి సంబంధించిన మనిషిని, నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను.
కానీ నేను అన్నది ఎంతో కష్టపడి ఎంత బాగా చేసి ఎంత బాగుండకపోతే అంత హిట్ అవుతుంది ఆ మూవీ. ఎగ్జాక్ట్లీ. ఓకే బాగలేదు, ఫ్లాప్ అవ్వాలి కదా. ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ హిట్ అయింది అంతే కదండి. ఆబ్వియస్లీ కదా, ఆబ్వియస్లీ. అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ లవ్ స్టోరీ. బీప్స్ ఉన్నాయి, తిట్లు ఉన్నాయి, అంటే ఎవరు బయట తిట్టట్లేదా ఎవరిని? ఎవరు నేను సపోర్ట్ చేయట్లేదు అలా అని నేను దాన్ని ఇది కూడా చేయట్లేదు. అంటే నేను అంతలాగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఎప్పుడు తిట్టలేదా? గాంధేయవాదులు ఉన్నారు అందరూ ప్రపంచంలో. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మందు ఇవన్నీ టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగిందండి. పాపం యాంకర్ ప్రదీప్ గారిని అంటే అందరు టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఏమో పేషెన్స్గా పాపం అన్నీ భరిస్తున్నాడని నాకు అనిపించింది. అంటే మాటలు ఎలా ఉన్నాయంటే సెలబ్రిటీ, మీరు ఇన్స్పైరింగ్గా ఉండాలి సమాజానికి అని అంటారు. ఇప్పుడు మీరు సెలబ్రిటీ ఇన్స్పైరింగ్గా ఉన్నారు, నేర్చేసుకుంటున్నారా? ఒక సెలబ్రిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పైరింగ్గా స్టోరీ చెప్తే సోది చెప్తున్నాడు అంటారు, మంచి చెప్తే సోది, వాళ్ళ పాటికి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తే అది తప్పు. అంటే సెలబ్రిటీలు ఎలా ఉండాలి అనేది మామూలు జనాలు చెప్తారా? అంటే వాళ్ళకంటూ వాళ్ళ ఊహలు, వాళ్ళ ఇవి ఏమి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏమి ఉండదా? అంటే ఇంత చిన్న మాటని ఇంత గ్లోరిఫై చేస్తారు. చాలా మంచి మాటలు చెప్తూ ఉండొచ్చు, అవి ఎందుకు గ్లోరిఫై అవ్వవు? ఓన్లీ చెడు ఎందుకు గ్లోరిఫై అవుతుంది? అంటే బయట ఎవరు అంటే 31st రోజు ప్రదీప్ ఒక్కళ్ళే డ్రింక్ చేస్తారా ఆర్ వాట్ ఎవర్, అంటే ఆయన ఒక్కళ్ళే ఇది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆయన ఒక్కళ్ళనే పట్టుకున్నారా? 10,000 మందిని పట్టుకొని ఉండొచ్చు. ప్రదీప్ ఈజ్ అ సెలబ్రిటీ, అది ఆయన ఇదా? హీజ్ అ వెరీ నైస్ పర్సన్, ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. అసలు మీరు ఆయన షో చూసినప్పుడు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అమ్మాయిలతో కానీ. అంటే ఆయన చేసిన ఎంత పాపులర్, ఎంత నీట్గా ఉండకపోతే అంత పాపులర్ అయి ఉంటాడు అతను. ప్లస్ ఆల్సో వాళ్ళ శ్రీముఖి గారిది కూడా ఏదో చూసాను నేను, అసలు అంత తీసుకోనే లేదా? అది ఎలా అసలు ఆ మిషన్ కరెక్టే ఉందా? అంటే నేను ఇలాంటివన్నీ మరి ఓపెన్గా మాట్లాడుతున్నాను, బట్ కాంట్రవర్సీ కాకూడదు. బట్ ఏంటంటే అనవసరమైన హైప్ అది. ఇంకా యూట్యూబ్లోనూ అందరూ ఇంకా ఒకటి రాగానే దాన్ని ఒక 30 మంది వేసి వరుసగా దాన్ని వైరల్ చేసి బలవంతంగా వాళ్ళ వ్యూవర్షిప్కో దీనికో దానికో. పాపం అంటే ఒక విధంగా తప్పు చేశారని మీరు అంటారా? తప్పు అనేది ఏంటంటే అండి, అది పర్సనల్ చాయిస్, అది వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దొరకనంత వరకు అందరూ దొరలేనండి, దొరికారు కాబట్టి దొంగనని చెప్పి అన్నట్టు. అతను ఒక్కడే, నేను అదే అంటున్నా, 31st నైట్ కొన్ని లక్షల మంది ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు తను అది ఏం తీసుకుంటున్నారు అనేది నేను అతని పర్సనల్ లైఫ్ మీద నేను కామెంట్ చేయలేను. బట్ ఎస్, అంటే ఒక డ్రైవర్ని పెట్టుకొని ఉండాల్సింది మేబీ ఆల్టర్నేటివ్గా, అది ఒకటి అయితే నేను చెప్తాను. ఎందుకంటే అప్పుడు తను కరెక్టా? ఒక డ్రైవర్ని పెట్టుకొని ఉంటే తను ఏం తాగినా ఏం చేసినా పర్లేదా? అలా అనమాట. అది చాలా ఇఫ్స్ బట్స్ చాలా ఉంటాయి. మనం ఎవరిని కరెక్ట్ ఎవరిని తప్పు అని జడ్జ్ చేయలేము. బేసికలీ నేను ఎవరిని జడ్జ్ చేయనండి, ఎందుకంటే నేను కరెక్ట్గా ఉంటాను. నా చుట్టుపక్కల నాకు అనిపిస్తే నేను సజెస్ట్ చేస్తాను, అది తీసుకోకపోవడం అనేది వాళ్ళ వైపు ఉంటుంది. బట్ అంతేగాని తూచి చెప్పి అంటే ఇన్నాళ్ళు చేసిందంతా పోయిందా? అదే కదండి. సో అది అలా చేయకూడదు మనం ఎప్పుడు. అది హెడ్లైన్స్ కంటిన్యూగా ప్రదీప్ ఏమన్నా హెరాస్ చేశాడా ఎవరినన్నా, లేకుంటే ఎవరిన వేరే ఏదైనా గోల చేశాడా, ఇంకోటి తన వల్ల ఏమన్నా అక్కడ రోడ్డు మీద అందరినీ వచ్చిపోయే వాళ్ళని ఇబ్బంది పెట్టాడా? ఇది అలాంటి అభ్యంతరకరమైన ఏం జరగలేదు కదా. హీ వాజ్ గోయింగ్ అండ్ హీ వాజ్ డ్రంక్. రిహాబ్కి వెళ్ళినప్పుడు కూడా దేవర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, సార్ ఇదే నా ఫస్ట్ టైం మీరు రావడం అని చెప్పి. స్టిల్ ఆయన ఇంకా పేషెన్స్ గా కూర్చొని మీరు ఏమైనా అడగండి రా నేను ఆన్సర్లు చెప్తా అన్నట్టు. సెలబ్రిటీ కదా, కేర్ఫుల్ గా ఉండాలి. మళ్ళీ ఇదంటే ఇంతలా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఇది ప్రదీప్, ఇంకోటి ఇలా ఇంత వస్తాయి ఎందుకు? నా ఇంటర్వ్యూనే జస్ట్ ఒక కొంచెం పిస్డ్ ఆఫ్ అయ్యి నేనేం చేసా, ఒక పిల్లో ఇలా విసిరిగొట్టా. యాంకర్ని చెంప పగలగొట్టిన మిర్చి మాధవి, అది టైటిల్. అసలు చెంప పగలగొట్టడం ఏంటి? ఊరికే పిల్లో ఇలా విసిరేసాను అంతే. పిల్లో ఉండింది ఇలా విసిరేసా అంతే, అదొక రియాక్షన్ లాగా. దానికి మీరు జస్ట్ మిర్చి మాధవి అని టైప్ చేయండి యూట్యూబ్లో, ఐ వాచ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో ఆ తర్వాత మరి ఏం జరిగిందండి? బయట సొసైటీ ఏమందంటే మీ మీద కాంట్రవర్సీ రానంత వరకు మంచోళ్ళు అన్నప్పుడు మేము బాగా చూస్తాం. ఒక్కసారి కాంట్రవర్సీ వచ్చింది అనుకోండి, కొద్దిగా నెగిటివ్ లుక్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కటండి, నేను ఒకటి ఏంటంటే
నేను ఎవరిని కూడా లైఫ్లో కూడా నేను ఇంప్రెస్ చేయాలని చూడను. నేను ఐఎమ్ దిస్. మీకు నచ్చితే నచ్చాను, నచ్చకపోతే దట్స్ ఫైన్, దట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ మీరు నాకు సర్టిఫికేట్ అంటే ఒకళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు యూనివర్సిటీ కాదు, నేను డిగ్రీ చదవట్లేదు, ఆర్ ఇప్పుడు నేను ఎవరికి ప్రూవ్ చేసుకోకర్లేదు. యూనో అంటే వాళ్ళు అనగానే నేను అది అయిపోను కదా. సపోజ్ మీరు వైలెట్ వేసుకున్నారు హర్యానా, నేను అది బ్లాక్ అంటున్నాను, నేను అంటున్నా అది బ్లాక్ కలర్ అని, రైట్? మీకు తెలుసు కదా అదేంటో. అలా నాకు తెలుసు నా గురించి. వాళ్ళు అది అనగానే నేను అది అయిపోనే. ఓకే, అంతే. వాళ్ళ ఆలోచన అంతే, వాళ్ళ పరిధి అంతే, వాళ్ళ లిమిట్ అది. వాళ్ళంతే ఆలోచించగలరు. హేటర్స్ కెన్ ఓన్లీ హేట్. ఓకే, సో అలా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఓన్లీ క్రిటిసైజ్ చేయగలరు, అది వాళ్ళ నేచర్. సో వాళ్ళని నేను వెళ్ళి ఉద్ధరించను. అవునా? ఫైన్. సో మాధవి గారు, మామూలుగా బయట రూమర్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. మీరు ఏం చేసినా చేయకపోయినా రూమర్స్ ఆర్ కామన్. సో మాధవి గారిని కూడా మీరు బాగా మాటలు మాట్లాడతారు, మాటలతో కూడా డీల్ చేసేస్తుంది అన్న రూమర్స్ ఎప్పుడైనా విన్నారా? రూమర్స్ కాదు, అది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. అంటే మాటలు అంటే కదా, ఇప్పుడు నెగోసియేషన్ ఏదైనా డీల్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మాటలతోనే కదా అవుతుంది. అది మన మాటలు నచ్చితే మనం ఏంటి అనేది ఒక ఐడియా వస్తే మనకు ఆ డీల్ వస్తుంది, లేదంటే రాదు. సో అంటే ఏంటి, వాళ్ళ మాటలతో మరి అది చేసినట్టే కదా. సో ఇట్స్ ఫ్యాక్ట్. ఆ మాటలు కనుక నచ్చకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడాను అనుకోండి, ఎవరు లైక్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక క్వశ్చన్ వేశారు, ఏం మాట్లాడుతున్నావు, ఏం క్వశ్చన్ అది, మాట్లాడడం రాదా అని నేను అన్నాను అనుకోండి, అదే ఇది కాకుండా ఇంకేమైనా క్వశ్చన్ అడుగుతావా, ఇది కూడా సేమ్. సో రెండిట్లో ఏంటి, the words what we choose, and the way we talk, the way we express matters kada. సూపర్ అండి. సో ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారా మీరు? ఇన్ఫ్యాక్ట్ ఒక 3 days బ్యాక్ నేను ఇక్కడ నర్సరావుపేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఉంది, రెగ్యులర్గా 7 years నుంచి ఆ కాలేజ్కి మొత్తం నేను ట్రైనింగ్ ఇస్తాను, సాఫ్ట్ స్కిల్స్. 750 స్టూడెంట్స్కి ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్కి వెళ్ళి ఇంకా 1500 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఓ మై గాడ్. ఓకే, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అండి. ప్లీజ్. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు మాకు చెప్పారనమాట, నాజర్ గారితో మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చేసి అంటే డిస్టర్బ్ చేద్దామా, డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదు నాజర్ గారు అని అన్నారని. అంతా బాగుంది, కానీ మీరు మాకు ఆ పేరు చెప్పలేదు, చాలా రోజులు అయిపోయింది, రివీల్ చేసేయచ్చు కదా. పేరు చెప్పకు అంటే అందులో ఆవిడ అన్నమాట నేనేం కల్పించింది కదా. రోహిణి గారు ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్ట్ రోహిణి గారు. అంటే నాకు ఆవిడ వచ్చి అంటే చాలా కొంచెం అంటే తమాషగా అనిపించింది. ఒక నిమిషం అని పిలిచి ఇలా వేలుతో ఇలా సైగలు చేసి నేను దగ్గరికి వెళ్ళి ఏంటండి అంటే, మీరు కొంచెం డిస్టర్బ్ చేయకండి ఆయన్ని అంటే, అది అంటే కొంచెం నాకు ఎలాగో కొంచెం హర్ట్ అని కూడా కాదు, అంటే ఎలాగో డిఫరెంట్గా అనిపించింది. అలా ఎవరు మాట్లాడలేదు నాతో. మేబీ షీఈ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ ఐ రెస్పెక్ట్ హర్. I also expect the same respect to me. ఓకే, అంటే అంత సీనియర్ మేబీ మీకు ఆ టైం అంటే సీనియర్ అయినా అంటే ఒక మూవీ చేస్తున్నామండి, అయితే ఓన్లీ సీనియర్స్ మూవీస్ తీసుకోవచ్చు కదా, మరి మమ్మల్ని ఎందుకు పిలవడం? ఒక రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవడం అనేది మనిషికి ఎవరికైనా తెలియాలండి. అది మాత్రం నాకు డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు, నాకు రెస్పెక్ట్ లేని చోట నాకు చాలా హ్యూమిలియేట్ అవుతాను నేను. So she's one. But I don't have any bad vibes with her. నార్ తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ విజయవాడలో షూట్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ మీ మీద అరిసాడు అండ్ చాలా చిరాగ్గా మాట్లాడాడు. పాపం మీరు చాలా బాధపడ్డారు. ఆబ్వియస్లీ ఆ ప్లేస్లో వేరే ఆడవాళ్ళు ఉన్నా కూడా అలానే ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు. సో ఇప్పుడు ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఉన్నారా ఎప్పుడైనా లీడ్లో? పేరు చెప్పక్కర్లేదు, బట్ వాట్ ఈస్ స్టార్ట్? లేదండి, అలాంటి వాళ్ళని నేను గుర్తు కూడా పెట్టుకోను. నేను ఇట్స్ అ నార్మల్ మూవీ ఏదో నాకు విజయవాడలో చేసాము. బట్ అంటే ఆ కో డైరెక్టర్ అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే అండి, వర్క్ చేయడానికి వచ్చి ఇట్లా అంటే కొంచెం డామినేట్ చేస్తే కొంచెం సైలెంట్ అవుతారు అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. బికాస్ దర్ ఇస్ నో సెడ్ రూల్ కదా. మనుషులు ఈచ్ బ్రెయిన్ ఇప్పుడు ఎలా అయితే ఒక్కొక్కళ్ళు అంటారు కదా, జిహ్వకో రుచి పుర్రకు బుద్ధి అన్నారు, ఆ టైప్లో
ఎవరు ఎలా ఎందుకు బిహేవ్ చేస్తారనేది మనం ఏం చేయలేం మనం. నేను ఒకటి ఈ మధ్య నేర్చుకుంది, నేను అలవాటు చేసుకుందానంటే ఐ విల్ నాట్ రియాక్ట్ టు ఎనీథింగ్. ఓకే, దట్స్ ద వే, దట్స్ వాట్ యూ కెన్ డూ. ఐ టోల్డ్ యూ నా, పువ్వు మంచి వాసన వస్తుందండి, అండ్ సంథింగ్ ఎల్స్ మీరు అక్కడ పెడితే అది పిచ్చి వాసనే వస్తుంది. సో ఇట్స్ మన ముక్కులో తేడా లేదు, అక్కడ ఉన్న వస్తువులో ఉంది. సో సిమిలర్లీ మనుషులు కూడా అంతే. సూపర్ అండి. అండ్ అంటే ఇప్పుడు డైరెక్టర్ అసలు లేరు అసలు ఇండస్ట్రీలో? డైరెక్టర్ లేదండి, కో డైరెక్టర్. అదే ఉన్నారు అసలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ నడుస్తారండి. మేబీ ఇంటర్వ్యూ చూసారు నేనే అని బాధపడుతుండొచ్చు అయినా అంత తప్పకుండా. లేదులేండి, అంత బాధపడే వాళ్ళు ఉంటే అలా చేయరు. యా, అంతలాగా ఆలోచించే వాళ్ళు అలా బిహేవ్ చేయరు. అంత టైం ఉండదు అంటారా వాళ్ళకి? అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అండి. 2017లో మీకు ఇండస్ట్రీ నుండి బాగా షాకింగ్గా, సర్ప్రైజింగ్గా ఏమైనా బాధాకరమైన ఏమైనా తగిలాయా మీ మనసుకి? అంటే ఐ హ్యావ్ ఏ ఇన్ఫర్మేషన్, దట్స్ ద రీజన్ ఐమ్ ఆస్కింగ్. ఓ, వాట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్? సమ్వేర్ ఒక షాకింగ్ ఎలిమెంట్ ఏదో తగిలింది అని చెప్పేసి. షాకింగ్ ఎలిమెంట్ మూవీస్కి సంబంధించి ఓ మంచి ప్రాజెక్ట్. యా ఎందుకు చెప్తాను నేను. జై లవకుశ, డోంట్ ఆస్క్ మీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారని అడగను. జై లవకుశలో ఎన్టీఆర్ గారి మదర్ క్యారెక్టర్ నాకు చెప్పారు, డేట్స్ కూడా చెప్పారు. అంటే దో ఇట్ ఈస్ అ షార్ట్ వన్, అంటే దాని అంటే డేట్స్ కొంచెమే ఉండొచ్చు. ఐ వాజ్ సో హ్యాపీ. ఎన్టీఆర్ మదర్ అంటే ఐ వాజ్ లైక్ అని. తర్వాత కట్ చేస్తే అది అసలు నాకు రాలేదు మళ్ళీ కాల్. అంటే నాకు మెజర్మెంట్స్ తీసుకున్నారు, డేట్స్ చెప్పారు, ఇక రేపు షూటింగ్ వెళ్ళాలి నేను. ఓకే, అదేమైందో రాలేదు మళ్ళీ. అండ్ ఇంకా అంటే అన్నీ తెలిసిన వాళ్ళే, డైరెక్టర్ గారు చాలా బాగా తెలుసు. చాయిసెస్ ఎవరి చాయిసెస్ వాళ్ళవి. బట్ అది నాకు కొంచెం, నేను చాలా డిప్రెషన్ అనేది తక్కువ వస్తుంది నాకు. బట్ అది కొంచెం ఒక 10-15 days నేను ఫీల్ ఉంటుంది కదా, మెజర్మెంట్స్ తీసుకొని రేపు షూట్ అనగా. రేపు షూట్ అని క్యాన్సిల్ అయిపోయింది. సరేలే, దిస్ టూ షల్ పాస్ అనుకుంటా నేను. మరి మాట్లాడారా మళ్ళీ డైరెక్టర్ గారితో ఎందుకండి అని ఇలా? యూ థింక్ యూ విల్ గెట్ అన్ ఆన్సర్? యూ వాంట్ గెట్ వై అంటే మేము బెటర్మెంట్కి వెళ్ళామండి అంటారు. ఓకే, మేబీ ఐల్ వెయిట్. ఓకే, హోప్ఫుల్లీ. అంటే మీరు మాకు జనాల్లో అయితే బాగా తెలుసండి, నో డౌట్ ఇన్ ఇట్. సో మరి బాగా తెలుసు. అండ్ ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ మదర్ కూడా మీరని నేను అనుకుంటున్నా, అండ్ మీరు కూడా. సో ప్రగతి గారు అండ్ పవిత్ర గారు వీళ్ళంతా ఉన్నారు కదా, సో వీళ్ళకి వచ్చినంత పాపులారిటీ మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? నెక్స్ట్ మీరు, బట్ పాపులారిటీ విషయంలో ఐమ్ ఆస్కింగ్. అంటే పాపులారిటీ అనేది ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇండస్ట్రీ పిల్ల ముందా గుడ్డు ముందా అని ఉంటుంది. ముందు కూడా చెప్పాను నేను, ముందు ఇంటర్వ్యూస్లో కూడా. ఎక్కువ మూవీస్లో చేస్తే పాపులర్ అవుతాం, పాపులర్ అయితే మూవీస్ వస్తాయి. సో విచ్ ఇస్ ఫస్ట్? ఎక్కువ మూవీస్ చేయాలా అంటే పాపులర్ అయితే ఎక్కువ మూవీస్ వస్తాయి. ఎలా అవుతారు పాపులర్? అదే నేను చెప్తుంది. సో ఆల్రెడీ కొన్ని చోట్ల మాది తెలుసు, కొత్త వాళ్ళు, కొత్త ఫేసెస్, కొత్త 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 అంటే అందరూ పాత వాళ్ళు, మేమొక్కళ్ళే కొత్త అంటే నాకు హీరోయిన్స్ కొత్త, ఫైన్, ఓకే, ఫ్రెష్నెస్. అయినా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కొత్త. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకటి ఇదైపోయిందండి, అంటే ఇది బడ్జెట్ మూవీ అండి. బడ్జెట్ మొదలు పెట్టడమే బడ్జెట్ అని మొదలెట్టి, ఇది బడ్జెట్ మూవీ అంటే దీనికి ఇంత అనుకుంటున్నాను. ఓకే, నేను ఏ రోజు కూడా, ఇంకొకటి ఏంటంటే ఇంకా షాకింగ్, మొన్న ఒక ప్రాజెక్ట్లోంచి ఎవరో ఫోన్ చేసి, మీరు డేట్స్ విషయంలో, రేట్స్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారట. అది నేను న్యూస్ నాకు అసలు, బికాస్ ఈ రోజు వరకు నాకు ఎప్పుడు కాల్ వచ్చినా నేనేమన్నా మీరు అంటే మీరు క్యారెక్టర్ రోల్ ఏంటి అని అడుగుతాను ఫస్ట్. దెన్ ఏ డేట్స్, ఆ డేట్స్ నేను అవైలబుల్ ఉన్నానా లేదా అనేది. బికాస్ ట్రైనింగ్ చేస్తాను, యాక్టింగ్ కదా, అవన్నీ నేను సెట్ చేసుకోవాలంటే. ఇంకా ఆ లాస్ట్ రెమ్యునరేషన్ అనేది లాస్ట్, అసలు ఏ డైరెక్టర్, ఏ హీరో, ఏ ప్రొడక్షన్ హౌస్, ఏది అని కూడా నేను అడగను. వెబ్ సిరీస్ వచ్చినా కూడా నేను ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ బికాస్ ఎనీథింగ్ ఈజ్ వర్క్ మనకి ఎదురు వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేసుకోవడం అనేది ఫూలిష్నెస్ అని నా ఫీలింగ్. దెన్ మనం చూస్ చేయాలి. ఎలా నేను చూస్ చేసుకునేది ఏంటి, నేను చూస్ చేసుకునే పారామీటర్స్ ఏంటి? డిగ్నిఫైడ్గా ఉండాలి, రెస్పెక్టబుల్ రోల్ ఉండాలి, మంచిగా
లెంత్ ఉండాలి. ఇవే నా చాయిసెస్ ఇవే అండి. గాట్ ఇట్. ఈ చాయిసెస్ పెడితే ఎవరో ఫోన్ చేసి మీకు డేట్లు రేట్లు అంటే ఐ విష్ ఐ వాజ్ లైక్ దిస్. రేట్స్ మాట్లాడుంటే నేను ఇప్పటికి ఇక్కడ ఉండేదాన్ని. మీరు చెప్పిన అంటే మీరు తీసిన రెండు చాలా పెద్ద చాలా జైంట్ పేర్లు తీశారు మీరు. వాళ్ళు అంత పర్టికులర్గా ఉంటారు. దే ఆర్ బికాస్ అంటే ఫేర్ ఇనఫ్, దట్ ఈస్ హౌ దే ఆర్. అందుకనే వాళ్ళు అంత పైకి వెళ్ళగలిగారు. నేను ఇంత కన్సిడరేట్గా ఉండి రీజనబుల్గా ఉండి యాక్టింగ్ అంటే నేను ఇప్పటి వరకు నాకు సెకండ్ థర్డ్ టేక్ చేసింది గుర్తులేదు. నాకు సెకండ్ టేక్ థర్డ్ టేక్ అని అసలు అవన్నీ నా వల్ల అయితే అవ్వదు అసలు ఎప్పుడు కూడా. సింగిల్ టేక్లో ఇంత పెద్ద డైలాగ్స్ కూడా నేను చెప్పిన సినిమాలు ఉన్నాయి. వాళ్ళే అసలు మీరు అసలు ఇంత యాక్టింగ్ చేస్తారని అనుకోలేదండి, మిమ్మల్ని చూస్తే చాలా పొగరు అనుకున్నామండి, మీరు చాలా సింపుల్ అండి, ఇలా చాలా విన్నాను నేను. గాట్ ఇట్. సో నార్మల్గా మామూలుగా ఉంటే మాత్రం మనల్ని ఎదగనివ్వరు అంటారు. ఉండొచ్చు, బట్ నేను ఇలాగే ఉంటాను. ఇండస్ట్రీలో ఎదగాలి అని అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. అది ఉంటే అందరూ ఎదిగిపోయేవాళ్ళు కదా. తెలియదు అది 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 ఏదో సీక్రెట్, అది సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది కొంతమందికే తెలుసు అంటారా? ఎవరికి తెలియదు. అది అది ఏదో క్లిక్ అవుతుంది అంటే దెన్ అది వాళ్ళు తారాజువులాగా పైకి వెళ్ళిపోతారు ఇంకా. ఓకే, నైస్ అండి. అండ్ ఒక క్వశ్చన్ అండి, మామూలు సామాన్య ప్రజలు ఉంటారు కదా, సినిమా ఇండస్ట్రీ అంటే అది, సినిమా ఇండస్ట్రీ అంటే ఇది, పాజిటివ్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ మాట్లాడుకుంటారు. ఓకే, ఫ్రాంక్ లైక్ వాట్ అంటే వీళ్ళు ఇక్కడ సినిమాలో పనిచేసే అమ్మాయిలా నేనే ఉన్నాను, ఓ ఈ అమ్మాయి టీవీలో పనిచేస్తుందా, అబ్బా బాగా చలాకుంటుంది, బాగా హుషారుంటుంది అంటే బయట వాళ్ళందరూ అమాయకులు కదా మరి పాపం. అదే కదా, చాలా ఇన్నోసెంట్, వాళ్ళు ఏం చేయాలో తెలీదు అసలు. ఎంత మనమే చెడగొడుతున్నాం అంత. ఇదంతా అసలు పేపర్లో న్యూస్ వస్తుంది క్రైమ్ది, ఒకసారి తీసి చూడండి మీరు ఎప్పుడన్నా పేజ్. వాళ్ళ ప్లాన్లు వాళ్ళ ఇది మనకు కూడా అందవు, అంటే సినిమా వాళ్ళకు కూడా అందవు. ఒక్కొక్కళ్ళు అలా ఉన్నారు. ఏంటండి సినిమా వాళ్ళ గురించి మాట్లాడేది, వీళ్ళన్నా గుర్తకు తీసుకున్నారా ఇండస్ట్రీని? అసలు అది అలా చాలా తప్పు. అంటే లూజ్ స్టాక్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి బాగుంటుందా? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో సేఫ్ సెక్యూర్డ్, మేమందరమేమో ఊరికే ఉన్నామా? అంటే ఇంట్లో మామూలుగా వింటూ ఉంటాం అనమాట, ఓహో వీళ్ళు బాగా బయట నటిస్తున్నారు, సో ఇంట్లో వాళ్ళని కూడా ఈజీగా డీల్ చేసేయచ్చు అనేవి ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా అలాంటివి చూసారా? ఓ ఈవిడ సినిమాలో వర్క్ చేస్తుంది, బాగా హుషారు ఉండొచ్చు ఈవిడ అంటే. హుషారు ఉండొచ్చు సో అంటాను. సో వాట్ నీకేంటో నువ్వు ఆ పని వరకు మాట్లాడాలి అంటే. నాది ఆరోగెన్స్ అనుకోండి, లేకుంటే ఒక కాన్ఫిడెన్స్ అనుకోండి, నా ఎదురుగా వచ్చి నేను నా తప్పుగా దానికి నన్ను అంటే మాత్రం నేను అస్సలు స్పేర్ చేయను, నేను బేర్ చేయను. ఇండస్ట్రీ గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎవరికి తెలియని ఒక 3 నిజాలు చెప్తారా? 3 నెగిటివ్ 3 పాజిటివ్. 3 నెగిటివ్. ఫస్ట్ పాజిటివ్స్ చెప్తాను. నెగిటివ్ అనేది నేను మాట్లాడడం ఇష్టపడను, ఎందుకంటే నాకు ఆ ఇండస్ట్రీ అన్నం పెడుతోంది. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ నెగిటివ్, బట్ ఉంటుంది కదా, ఉండొచ్చు, నేను మాట్లాడతాను. అంటే హైపోథెటికల్, అంటే కొన్ని చోట్ల ఉండొచ్చు, నాట్ ఒక 20% ఉండొచ్చు. ఓకే, పాజిటివ్స్. వాళ్ళ ఎంత శ్రమజీవులు అంటే దే వర్క్ సో హార్డ్. క్లైమేట్ కండిషన్స్ అంటే ఎక్కడో వెళ్ళి హిమాలయాల్లో హీరోయిన్ని రొమాంటిక్గా పిక్చరైజ్ చేయాలంటే వాళ్ళిద్దరూ కూడా కష్టపడాలి. అక్కడ విడిగా మనం కవర్ చేసుకోకుండా నుంచోలేని ప్లేస్లో వెళ్ళి వాళ్ళు స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని చాలా మంచి ఎక్స్ప్రెషన్స్తో ఇలా అలా ఈ రెయిన్ సాంగ్స్లో తడిసినప్పుడు అసలు భీకరంగా ఉంటుంది ఆ సిచ్యుయేషన్స్. ఎండలో ప్లస్ ఫైట్స్, అసలు అలాంటి ఏ కండిషన్స్లో అయినా చాలా అంటే కంప్లైంట్ చేయకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు హీరోయిన్స్ కానీ మొత్తం క్రూ, హోల్ ఇండస్ట్రీ. కొన్ని ఏంటంటే కొన్ని కోట్ల ఆదాయం ఉంది దానివల్ల గవర్నమెంట్కి, అంటే వాళ్ళు కట్టే ట్యాక్స్ విధంగా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదన్నా కానీ. అండ్ ఇంకా ఎంత ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరండి ఎండ్ ఆఫ్ ది డే ఎంటర్టైన్మెంట్. అసలు ఒక మూవీ చూడటానికి వెళ్ళి ఒక 2.5 hours ఒక అద్భుతాన్ని ఇలా చూసి వస్తే ఒక ట్రాన్స్లోకి 2.5 గంటలు, విచ్ ఏది ఇస్తుంది ఇంకా? ప్లే కానీ
మ్యూజిక్ ఒక 5 minutes తర్వాత మ్యూజిక్ అనేది వింటాం కానీ అంతకు మించి వినలేము. అంత హై వాల్యూ అది, అంటే ఆ అడ్రినలిన్ ఎక్కడికో వెళ్తుంది. సీరియస్గా. సో ఈ 3 పాజిటివ్ థింగ్స్. ఇంకా చాలా ఉన్నాయి పాజిటివ్ థింగ్స్. అంటే సిస్టమాటిక్, అంటే ఎలా అంటే టైం, అసలు టైం కానీ మనీ కానీ అసలు అంటే ఎంత రిస్క్ అది. ఎవరండి 1 కోటి రూపాయలు వచ్చినా పోయినా పర్లేదని 1 కోటి రూపాయలు ఎవరండి వదులుకునేది? 5 రూపాయలు పెట్టాలని 50 రూపాయలు పెట్టాలంటే ఆలోచించే రోజుల్లో అంటే ఎవరన్నా కానీ క్యాబ్కి చేంజ్ ఉన్నా చేంజ్ మొత్తం తీసుకుంటాం. ప్రొడ్యూసర్స్ కోట్లు పెడతారు, అంటే ఎంత రిస్క్ అది. అంటే చెప్పలేరు, ఇట్స్ గ్యాంబుల్. అయినా కూడా ఆ ప్యాషన్, అంత ప్యాషన్ అనేది ఇంకా దేనికి ఐ డోంట్ సీ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్. అందరూ చూసుకొని ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మాకు వస్తుందా, మాకు ఎంత వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎలా మీరు గ్యారంటీగా. ఇప్పుడు సపోజ్ ఒక కార్పొరేట్ ఇదే తీసుకుందాం, వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మాకు ROI ఏంటి, ఎలా అని ఎంతో లెక్కలు వేసుకొని కానీ డబ్బులు పెట్టరు. సినిమా ఒకటే స్టోరీ వినగానే చలో. అండ్ కమింగ్ టు ది పాయింట్, 3 నెగిటివ్స్ కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అందరూ ఫోకస్ పెడతారు బికాస్ వీ లవ్ నెగిటివ్ థింగ్స్. నాట్ మీ, లైక్ జనాలు నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నెగిటివ్ అంటే అసలు ఇన్కమ్ వైజ్ బిగినర్స్కి అయితే 0. ఎస్, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంత సంపాదించారు స్టార్టింగ్ డేస్ కదా? ఈవెన్ నౌ కాస్ట్యూమ్స్కి సరిపోతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సారీ టు టెల్ యూ దిస్. కానీ ఇన్కమ్ అనేది అనుకుంటే మాత్రం ఇండస్ట్రీ ఇస్ నాట్. టచ్ మై హార్ట్. అంటే అదొక స్ట్రగుల్. ఎవ్రీ మంత్ ఇంత వస్తుంది అంటే, శాలరీ వస్తుంది 60,000 వస్తుంది, 70,000 వస్తుంది అంటే ఆ సుకూన్ వేరే. EMI కట్టాలంటే ఆ డబ్బులు వస్తాయో రావో తెలియదు. అది ఒక నెగిటివ్ అనను, అదొక పెయిన్ ఏరియా అంటారు. ట్రైనింగ్లో నెగిటివ్ పాజిటివ్ అని వాడడం అనమాట. ఇంప్రూవ్మెంట్ ఏరియా టు బి ఇంప్రూవ్డ్ అనమాట, అది నెగిటివ్ కాదు. అండ్ దెన్ ట్రీట్మెంట్ ఒకలాగా ఉండదు. ఐ డూ యాక్సెప్ట్ దిస్. ట్రీట్మెంట్ ఎలా అంటే లేయర్స్ ఉంటుంది. అది భూమి కనుక 7 లేయర్స్ ఉన్నట్టు, టాప్ లేయర్ వాళ్ళు అయితే దేవుళ్ళని కూడా అలా కొలవరు. అలా పక్కన జరగండి జరగండి జరగండి, పక్కన వాళ్ళు పురుగులు అలా. అంటే అదొకటి ఉంటుంది అనమాట. ఆ లేయర్ మల్టీ లేయర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. డిడ్ యూ ఫేస్ దట్? ఫేస్ అవ్వకుండా రాలేదు ఇక్కడ వరకు. బట్ నాకు అంటే అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంది అంత. లైఫ్ టీచర్స్ యూ అలాట్. 17.5 yearsకి నేను మ్యారేజ్ అయ్యి వరల్డ్లో ఇలా ఏదో అంటారే 15 floors నుంచి ఇలా తోస్తే గాల్లో పడ్డట్టు ప్రపంచంలోకి పడ్డాను నేను. అంతే కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా సెక్యూర్డ్గా ఇలా ఉంటుంది అమ్మ అంటే. ఇలా ఒక్కసారి ఇలా ఎక్స్పోజ్ అయ్యేసరికి వరల్డ్లో ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ లైఫ్. సో ఒకటి ఏం అలవాటు అయిందంటే అబ్జార్బ్ చేసుకోవడం, పర్సివరెన్స్, పేషెన్స్ పెరిగి దట్ హెల్ప్ మీ. బట్ సమ్వేర్ మీరు న్యాచురల్గా ఉండడం కూడా మర్చిపోతారు కదా. ఆబ్వియస్లీ ఎమోషన్స్ ఉండవు, ఉన్నా కూడా బయటకు పెట్టాలనిపించదు బికాస్ దే డోంట్ డిజర్వ్. సో డిఫరెంట్ జోన్ అది. అంతే. సినిమాకి వెళ్ళంగానే నోటికో ప్లాస్టిక్ స్మైల్ లేకపోతే, ప్లాస్టిక్ స్మైల్ లేకపోయినా నోటికో జిప్ వస్తుంది, కళ్ళకేమో కళ్ళు మూసుకోవడం, చెవులు మూసుకోవడం. అదే ఆ 3 కోతులు ఉన్నాయి కదా, అది. అలా అయిపోతారు. కెమెరా రాగానే మాత్రం కెమెరాలో వచ్చినప్పుడు జస్ట్ మేము పపెట్స్ కదా. పపెట్స్ అంటే వాళ్ళు ఏం చెప్పారో అది చేయడం, యాక్ట్ చేయడం, పక్కకు రావడం, కూర్చోవడం, సైలెంట్గా ఉండడం. అంటే యూ కాంట్ బీ యువర్ సెల్ఫ్. నీ చాస్ వద్దకపోతే ఎవరు రమ్మన్నారు ఇండస్ట్రీ? అరోగెన్స్, పీపుల్స్ అరోగెన్స్ అనేది పీక్స్లో ఉంటుంది. పర్టికులర్లీ ఒకళ్ళని అనను, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఎక్స్ట్రీమ్స్ అనమాట. చాలా అరగంటగా ఉండేవాళ్ళు ఉంటారు. మేబీ నేను అనుకోవడం ఒక ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి అరగెన్స్ వస్తుందండి ఎప్పుడు కూడా.
మీరు అమితాబ్ బచ్చన్ గారు నేను చాలా విన్నాను ఇంటర్వ్యూస్లో, చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీబడి వాట్ హీ ఇస్. ఆయనకి డబ్బు కానీ లేకుంటే ఇంకోటి కానీ ఏది తక్కువ లేదు. సో అన్నీ ఉన్న కుండ నిండకుండా అణిగిమణిగా ఉంటుంది. ఏం లేని దగ్గర ఎగిరిపడుతుంది అంటారే, ఆ ఎగిరిపడే వాళ్ళని చూస్తే నాకు ఆ సామెత గుర్తు చేసుకుంటున్నాను. ఓకే ఫైన్, దట్ ఈస్ దేర్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్. ఐ డోంట్ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. సో ఐ కట్ ఆఫ్. అదే ఈ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనేది ఒకటి అలవాటు చేసుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఇండస్ట్రీ నేర్పించిందా మీకు? చాలా నేర్పించింది నాకు. ఎంతో కొంత మళ్ళీ మీరు తిరిగి సాఫ్ట్ స్కిల్స్ ద్వారా మాకు నేర్పించేస్తున్నారు. గుడ్ కదా. అంటే ఐ కేమ్ టు నో దర్ ఇస్ అ ఇన్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్ సమ్వేర్ యు ఆర్ లైక్ చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్కింగ్గా చేసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే సరే కొత్త వాళ్ళు వచ్చారు కదా, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామని చెప్పేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత అరే ఈవిడ మాధవిలాగా చేయలేకపోతుంది, అరే మాధవిలాగా ప్రజెన్స్ లేదు, మాధవిలాగా యాక్టింగ్ చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ మీరే కావాలి అని చెప్పేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసారు. అంటే మీకు ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్స్ ఏమిటి? కొద్దిగా పేర్లు ఏమన్నా చెప్పగలుగుతారా? లేక ఇన్సిడెంట్స్ అయితే పక్కా జరిగింది. పేర్లు అంటే నిజంగా ఫ్రాంక్గా మాట్లాడితే నాకు ఒక పెద్ద, అంటే అది మంచి చెడు, ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ బోత్. ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే ఐ ఫర్గెట్ థింగ్స్ అండ్ ఐ ఎరేజ్. అంటే నేను డిలీట్ చేసేస్తాను. ఎలా అయితే మనం ఫోన్లో కనుక మెమరీ తీస్తే కానీ కొత్తది రానట్టు, నేను బ్యాడ్ కానీ ఓన్లీ గుడే పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఆ నెగటివ్ జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకొని, లేకుంటే మనం బాధపడ్డ సంఘటన మనం మళ్ళీ వీడిని వస్తే ఇది చేయాలని. ఎందుకండి లైఫ్ చాలా చిన్నది, దీనిలో ఇంత నెగిటివిటీ, ఇంత కుళ్ళు కుచితం అది అవసరమా? జరుగుతాయి. నాతోని కూడా తప్పులు జరిగినవి ఉన్నాయి. నేను నా ఫ్రెండ్స్ గురించి క్యాజువల్గా అన్న మాటలు వాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్పిన వాళ్ళు ఇంకోళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి ఏదో క్యాజువల్గా అంటాం, అబ్బా పెద్ద రెడీ అయ్యి వచ్చిందో, లేకపోతే ఇంకోటి ఎంత పూసుకుందో చూడు, అలా క్యాజువల్గా అన్న మాటలు నా ఫ్రెండ్కి తీసుకెళ్ళి చెప్పి, సినిమా వాళ్ళు వెరీ మచ్ సినిమా వాళ్ళు మళ్ళీ నా మీద కోపంగా ఉండి వాళ్ళ బిహేవియర్ అలా ఉంటే నాకు అర్థం కాక, అంటే అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే లూజ్ టాక్, క్యాజువల్గా కూడా మనం బయట ఎలా ఉంటుంది ఏదన్నా అనుకోవచ్చు, అన్నా కూడా మళ్ళీ కలిసిపోతాం. ఇక్కడ అలాంటిది జరగదు. ఒకసారి అన్నా అంటే నా మాట శాసనం అనమాట, మంచి కాదు. చెడు అంటే మాత్రం అతికి పెట్టుకొని ఇక్కడ ఇలా పెద్దగా రాసి పెట్టుకొని ఒళ్ళంతా పెట్టుకుంటాం. మళ్ళీ షూటింగ్స్లో కనిపించినా కూడా అది క్యారీ అవుతూ ఉంటుంది. అలా ఉంది కదా అటు చూడు, నాకు అవసరమా? అలా గొడవ పడిన వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు అంటే అలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన వాళ్ళతో ఇప్పుడు యాక్ట్ చేశారండి మీరు? మళ్ళీ కాదు, కలిసి మాట్లాడి మామూలుగా ఉన్నా, కానీ నాది తప్పు కదా, ఇట్ వాజ్ మై మిస్టేక్. నేను లూజ్గా మాట్లాడి ఉండకూడదు. అంటే లూజ్ అని కూడా చెప్పాను, ఇట్స్ క్యాజువల్ టాక్, క్యాజువల్గా. అంటే అదే బయట ఉన్న అలవాటు. సో సినిమా అలవాట్లు వేరే తెచ్చుకొని తర్వాత చాలా ఇదిగా అలవాటు చేసుకున్నాను. సో ఇండస్ట్రీ మిమ్మల్ని ఇలా డిజైన్ చేస్తూ వచ్చింది అనమాట. అంటే నేర్చుకోవాలి. ప్రతి ఎక్స్పీరియన్స్ ఒకటి గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ లీవ్ యూ విత్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఎలా ఉంది మరి మీ సినిమా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చేసిందా మీకు, లేకపోతే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారా జర్నీ? ఈచ్ డే ఇస్ జర్నీ అండి. అంటే చచ్చే వరకు నేర్చుకోవాల్సిందే, అప్పుడే మనం బాగుపడతాం. లేదంటే మనం ఫిక్స్ అయిపోయాం అనుకోండి, ఇంకోటి ఏదో కొత్తది వచ్చినప్పుడు మనం తట్టుకోలేం. మనం ఫ్లెక్సిబుల్గా ఉంటే తప్పితే ఇలా వెళ్ళంగానే గోడ గుద్దుకుంటాం, మళ్ళీ అక్కడే గుద్దుకుంటుంటాం. లేదు ఇలా బెండ ఇటు పక్క నుంచి వెళ్ళిపోవాలనేది మనం నేర్చుకోకపోతే ఆ గోడ కొట్టుకొని రక్తాలు వస్తాయి, కానీ థింగ్స్ విల్ నాట్ సెట్ రైట్. సూపర్. నేను 3 నెగటివ్స్ అలాంటి అడిగాను, ఎవరికి తెలియనివి 2 చెప్పేశారు. వి విల్ నాట్ బి అవర్ సెల్వ్స్. మనం మారాల్సి వస్తుంది, మార్చేస్తుంది. అంటే యూ కెనాట్ బి యువర్ సెల్ఫ్. అక్కడ నేను ఇలాగే ఉంటానంటే ఇంట్లో పోయి ఉండు అంటారు. ఓకే, ఎప్పుడన్నా అన్నారా మిమ్మల్ని? అన్నారు. ఎవరైనా పెద్ద డైరెక్టర్లా, చిన్న డైరెక్టర్లా, ఫ్రెండ్సా? చుట్టుపక్కల అసిస్టెంట్ డైరెక్టర్స్ కాబట్టి పేర్లు గుర్తులేవు నాకు. ఏ సినిమాలో అండి? ఒకసారి 2-3 చోట్ల అయితే నేను గట్టిగా గొడవ పడ్డం జరిగింది. గొడవ పడితే అవకాశాలు తగ్గిపోవడాలు అలాంటివి ఉంటాయి అంటారు కదా? తగ్గాయి. ఎప్పుడన్నా అలా వచ్చి అంటే ఇప్పుడు ఒక దగ్గర, మళ్ళా నేను పేరు చెప్పను, ఒక దగ్గర నేను గట్టిగా నాకు రెమ్యునరేషన్ రావాలి, ఎందుకు ఇవ్వలేదు అని కొంచెం నాకు బాధేసి అడిగిన దగ్గర అక్కడ ఎండ్ అయిపోయింది. నాకు ఇంకా మళ్ళీ కాల్ రాలేదు.
ఓకే, నో ప్రాబ్లం. మనీ వచ్చిందా? మనీ రాలేదు. ఓకే. అలా ఇదొకటి. ఇంకా ఫోర్త్ నెగటివ్, డబ్బులు ఇవ్వరండి కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో. ఇవ్వాల్సిన డబ్బులు రాకపోతే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీని వదిలిపెట్టి మొత్తం ఇంట్లో పిల్లలకి ఇవ్వాల్సిన టైం, నా ఫ్యామిలీ టైం, అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళి అన్నన్ని గంటలు పిచ్చి దానిలాగా అక్కడ కూర్చొని ఇక్కడ పడి చేసి వచ్చేది అల్టిమేట్లీ దేనికోసం? వెన్ ఐఎమ్ డినైడ్ దట్ రైట్ ఆఫ్ మైండ్, నాకు అసలు ఇక్కడి నుంచి బాధ అనిపిస్తుంది. అంటే డబ్బు కోసం కాదు, ఎక్స్‌ప్లాయిటేషన్. రఫ్గా ఎంత డబ్బులు రావాలండి? 3 lakhs వరకు పోయాయి అనుకోండి. ఓ, మళ్ళీ ఇంకా అంటే ఓవర్ అన్ని పైలప్ చేసి అదే చెప్తున్నాను. అదే అడగలేదా మళ్ళీ ఎప్పుడు? ఓకే. అడిగినందుకు వచ్చిన వార్తలు చాలు. సరే, అదే ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి అది ఇది అన్నారు కదా. కాల్స్ రాలేదు నాకు, అంటే మళ్ళీ కాల్ రాలేదు. మళ్ళా సేమ్ ప్రొడక్షన్ హౌస్లో ఐ కుడెంట్ కంటిన్యూ డూయింగ్ ఫిల్మ్స్. ఇట్స్ అ బిగ్ బ్యానర్. ఓకే, సరే, విల్ సింగ్ ఎ సాంగ్ నౌ. ఓకే, విల్ గెట్ ఇంటు ఎ వెరీ గుడ్ మూడ్. అంటే కొంచెం అంటే అదే ఎమోషనల్ అనిపించింది, కానీ అదే దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్. మింగే నేను వస్తుంటే లోపల నుంచి వాయిస్ వస్తుంది. అంటే యువర్ ఐస్ ఆర్ ఆల్సో లిటరలీ లైక్ టీయర్స్ దగ్గరకు వచ్చి యూఆర్ స్టాపింగ్. అదే ప్రాక్టీస్ అయిపోయింది. సినిమా టాట్ మీ ఆల్ దట్. ఓకే, సాంగ్ ఏంటి చెప్పండి. దానికి ముందు క్వశ్చన్ ఏంటండి, అంటే మీ మాటను బట్టి ఏంటి సినిమాలోనే యాక్ట్ చేయమంటే బయట కూడా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నలు ఎప్పుడైనా వినిపించాయి? ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూస్ చూస్తున్నా కూడా కింద కమెంట్స్ పెడుతుంటారు, అబ్బో ఇంటర్వ్యూలో కూడా బాగానే నటిస్తుంది అని అంటూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే, వంకరగా ఆలోచించే వాళ్ళ బుర్రని మనం సీదా చేయలేము. వాళ్ళ అంటే ఇట్స్ ఇన్ దేర్ మైండ్. మనం ఎలా మారుస్తాం చెప్పండి? ఒక మాటని 10 రకాలుగా అనుకోవచ్చు, కానీ నేనన్న మీనింగ్లో నేను అర్థం చేయించడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా నేను వంకరగానే అర్థం చేసుకుంటానంటే ఎవరి ఫాల్ట్? సో అలా అనమాట. వాళ్ళు అలా అర్థం చేసుకుంటే దట్ ఈస్ వాట్ దే కెన్ డూ. ఆ థింగర్గా ఆలోచించగలిగిన వాళ్ళు థింగర్గానే ఆలోచిస్తారు. స్ట్రైట్గా ఆలోచించిన వాళ్ళు స్ట్రైట్గా ఆలోచిస్తారు. డబుల్ మీనింగ్ అంటే ఇంకో మీనింగ్ నువ్వు తీస్తే వస్తుంది. ఒకటే మీనింగ్ ఉన్నప్పుడు అదే ఆలోచించు కదా. మైండ్లో క్లీన్గా ఉన్న వాళ్ళకి అవే థాట్స్ వస్తాయి. సో నేను అది సెట్ చేయడం నా ప్రాబ్లం, నా టెరిటరీలోకి రాదు అది. యూ అండర్స్టాండ్? సో ఇంతవరకు ఆలోచించి అంతవరకు ఆలోచన వెళ్తుంటే, ఓహో అవునా, ఓకే ఫైన్, గో హెడ్, కంగ్రాచులేషన్స్, నీకు ఇంత ఆలోచన ఇచ్చిన అందరికీ కంగ్రాచులేషన్స్ అని నేను అక్కడ ఆగిపోతాను అనమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ టెల్ మీ ద బ్యానర్ నేమ్? విచ్ బ్యానర్? సారీ, is it a leading banner? Next question. You're skipping it? Yeah. Okay. Chalo, we'll sing a song. ఏ సాంగ్ చెప్తే? మంచి బీట్, మంచి రొమాంటిక్ బీట్. 2017లో యువర్ ఫేవరెట్ ఏదైనా ఉందా? హిందీ సాంగ్ పాడతాను ఫస్ట్, తర్వాత తెలుగు. ఇక్కడ ఎవరు రాళ్ళు వేయలేరు కదా. అయ్యో ఏమి లేదు, మీరు బాగా పాడతారని నాకు తెలుసు. మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అంటారనే పాడి అలా తృప్తి పడుతూ ఉంటాను. पल भर ठहर जाओ, दिल ये संभल जाए, कैसे तुम्हें रोका करूं, मेरी तरफ आता हर गम फिसल जाए, आँखों में तुमको भरूं, बिन बोले बातें तुमसे करूं, गर तुम साथ हो, अगर तुम साथ हो. నైస్. తెలుగు క్యాన్ యూ? ఒక ఫీల్ వస్తుంది. అవునా? బాగుందా? చాలా. దాని అవి చాలా ఇష్టం నాకు. ఇది तेरी नजरों में तेरे सपने,
मेरी नजरों में है नाराजी, मुझे लगता है कि बात दिल की होते लफ्जों की धोखेबाजी, तुम साथ हो या न हो क्या फर्क है, बेदर्द थी जिंदगी बेदर्द है, अगर तुम साथ हो. హిందీ ఎలా వచ్చు మీకు? అంటే చాలామంది తెలుగు వాళ్ళకి మీకు హిందీ వచ్చా అంటే రాదు అంటారు, హిందీ వాళ్ళకి తెలుగు వచ్చా అంటే తెలుగు రాదు అంటారు. అంటే ఫ్లో బాగుంది ఎలా? అంటే నేను ఐ వాజ్ ఇన్ ముంబై ఫర్ 5 years కదా. ఓకే. ముంబైలో 5 years ఉన్నాను. మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను అనమాట. ఓకే. 2000 వెళ్ళి 2005లో వెనక్కి వచ్చి 2008లో ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. సో చాలా జర్నీ ఉంది దానికి ముందు కూడా. నైస్ అండి. షల్ వి గో విత్ తెలుగు సాంగ్? కనులను తాకే ఒక యా. కనులను తాకే ఒకల చూపే నిన్నెలా నన్నే మార్చెనాను అయ్యేలా, ఓ మనసును లాగే మాయలా వేసే ఓలా నీరవులే నెడిలా, ఓ హాయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే కోరుకున్నా, నీలో ఉన్నా నీ తోడై ఉన్నా నిన్నే ప్రేమించిన, ఓ కనులను తాకే ఓలా ఓ. థ్యాంక్ యూ. మీకు సింగర్ అవ్వాలని ఆశ కూడా ఉందా? అయ్యో అసలు నేను సింగర్ అవుదాం అనుకున్నానండి. నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అవుతానని అవుదాం అనుకోలేదు అనను. నేను అవ్వగలను అన్న ఇది ఉండింది కాదు నాకు. సంహౌ. ఓకే. అండ్ ఐ హర్డ్ మీ ఫేవరెట్ ఇస్ నాని, న్యాచురల్ స్టార్. కెన్ యూ టెల్ మీ ఎలా, హౌ, అంటే ఎందుకు ఇష్టం? వాట్ ఈస్ ద రీజన్? నాని బిలాంగ్స్ టు మీ, నా మనిషి నాని, అందుకని ఇష్టం. ఏంటి మీ ఇద్దరి మధ్య జర్నీ? అయ్యో బాబాయ్ అలా ఏం లేదండి, నథింగ్. బట్ నాకు చాలా ఇష్టం నాని అంటే. నాకు వరుణ్ సందేశ్ అంటే కూడా చాలా ఇష్టం. అబ్బాయితో వర్క్ చేశాను, 4-5 movies చేశాను. నానితో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఒకటి వచ్చింది, అప్పుడు సతమానం భవతి చేస్తున్నాను అనమాట. అస్సలు మిస్ అయినందుకైతే 2 రోజులు నేను అన్నం తినలేదు. అన్నం సైన్స్ లా నాకు. గాడ్ నాని అంటే అంత ఇష్టం. యాక్టింగ్ పరంగా అన్ని విధాలా. అంటే ఐ లైక్ హిమ్ సో మచ్. ఐ డోంట్ నో వై. అంటే ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. ఇంకెవరి మీద అంత పిచ్చలేదు నాకు. అంటే చాలా ఇష్టం నాకు. మీ ఫేవరెట్ నాని ఆ స్టార్ మీద కూడా ఒక రూమర్ ఉందండి. ఎంసీఏ తర్వాత అంటే మామూలుగా మేము కూడా ఇంటర్వ్యూస్కి వాటికి తిరుగుతూ ఉంటాం కదా, అక్కడక్కడ గాలి వార్తలు విన్నా. సో నాని స్టార్ అయిపోయాడు, ఇప్పుడు పొగరుగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. కదా, హీ షుడ్. అన్ని హిట్స్ ఇచ్చాడు, అతనికి పొగరు రాకపోతే ఎలా? హీ హాజ్ ఎవ్రీ రైట్ టు బీ ప్రౌడిష్ కదా. బ్యాక్ టు బ్యాక్ 7 hits అనుకో. ఎన్ని హిట్స్ ఇచ్చాడు, ఎంత డబ్బులు వచ్చాయి ఆయన వల్ల అందరికి. ఎన్నో ఫ్లాప్స్ అవుతున్నాయి. కోట్లు పెట్టిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. తను మామూలుగా ఉన్నాడు. ఎంత మంచి గొప్ప విషయం అది. నాని భజన చేయమంటే భజన చేస్తూ ఉంటాను, కనిపించేస్తుంది నాకు. సో ఇఫ్ యు విల్ మీట్ నాని, ఆ రోజు మీరు ఇంకా. ఐ మెట్ నాని వన్స్, ఒకసారి నేను కలిసాను. బట్ అంటే షూటింగ్ లో కాదు, దేవర్ అయితే వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఆహా, అసలు చూస్తే ఐ వాస్ లైక్ ఏదో చిన్న పిల్లలాగా. యూ కెన్ సీ దట్ హ్యాపీనెస్ ఈవెన్ నౌ. ఏమండోయ్ నాని గారు ప్లీజ్ అండి. యా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఇంతక మీరు అన్నారు కదా వరుణ్ సందేశ్ గారితో కూడా 3-4 movies వరకు 5 movies 5 movies కదా. ఒక స్టార్ కిడ్ తో వర్క్ చేయడం ఎలా ఉంటుంది, నార్మల్ యాక్టర్స్ తో వర్క్ చేయడం ఎలా ఉంటుంది? చాలా గట్టి క్వశ్చన్ ఇస్తారు. స్టార్ కిడ్స్ అంటే వాళ్ళు ఎలా అంటే అల్లు అర్జున్ అన్నారు, వెరీ డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్. కానీ ఏంటంటే నేను అనుకోవడము, వాళ్ళు అలా ఒకలాగా అంటే ఒక ప్రొటెక్టెడ్ ఉంటారు, వాళ్ళకి స్టాఫ్ అంతా అంటే సపరేట్గా ఉంటారు. తప్పలేదు, అంటే ఎవరికి ఎలా కావాలంటే అలా ఉండే రైట్ ఉంది. బట్ ఈ వచ్చే మామూలు వాళ్ళు అంటే ఇప్పుడు వన్ సందేశ్ స్టార్ కిడ్ కాకపోవచ్చు, ఈజ్ వెరీ సింపుల్.
అంటే అది పర్సనల్ చాయిస్ అగైన్. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. సుమంత్ అశ్విన్ ఉన్నాడు, అతనితో మేము అంతకుముందు ఆ తర్వాత చేసినప్పుడు అంటే ముట్టినట్టు హీ వాజ్ లైక్ వెరీ టు హిమ్సెల్ఫ్ అనమాట. కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు కదా, నన్ను ఆపమంటే మిమ్మల్ని నన్ను ఆపమంటే మాటలు ఆపలేరు. కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఐ థింక్ అక్కడి నుంచి డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఆల్సో ఏం లేని వాళ్ళే చాలా యాటిట్యూడ్గా ఉంటారు. అంత ఉండి ఉన్న వాళ్ళు యాటిట్యూడ్ ఉండటంలో తప్పులేదు అనిపిస్తుంది నాకు. అది నేను అర్థం చేసుకున్నాను మరి. ఓకే అండి, నైస్. అండ్ ఓవరాల్గా మాధవి గారు ఇండస్ట్రీ మీకేమిచ్చింది? ఇండస్ట్రీ నాకు ఫేమ్ ఇచ్చింది కదా. బయటకు వెళ్తే ఎవరో తెలియదని ఇప్పుడు ఇలా వెళ్తున్నానంటే కనీసం ఒక 4-5 వచ్చి సెల్ఫీలు అడుగుతారు అండ్ దెన్ గుర్తుపడతారు. అంటే లైక్ యూనో సమ్ పీపుల్ గెట్ ఎక్సైటెడ్. ఒకసారి మొన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే షీస్ ట్రైంగ్ టు ఫీడ్ మీ, ప్లీజ్ తినండి అని. అంటే ఆ ప్రేమ సంపాదించుకోగలిగాను కదా. ఇండస్ట్రీ చాలా ఇచ్చింది, బిగ్ టైం. ఇండస్ట్రీ బిగ్ టైం. నైస్ అండి. అందుకే నాకు రెస్పెక్ట్ ఉంటాయి. గుడ్ బ్యాడ్ ప్రతి చోట ఉంటుందండి. ఇంట్లోనే దేవుడి మందిరం ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ దేర్. ఇంటి నుంచే మొదలవుతుంది అది గుడ్ బ్యాడ్ అనేది. అది ఇంకా బ్యాడ్ అని కూడా చెప్పలేను. ఇట్ క్లెన్సెస్ యూ యాక్చువల్లీ. ఎగ్జాంపుల్ చాలా బాగుంది, నేను కూడా యూస్ చేస్తా ఎక్కడైనా. ప్లీజ్. అండ్ అంటే మనం సినిమా అంటే అవన్నీ వదిలేస్తే కెరియర్ స్టార్టింగ్లో మనతో మన ఫ్యామిలీ ఉంటుంది. నేను ఈ జర్నీ తీసుకుందాం అనుకుంటున్నా, ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నువ్వా అని అంటారు. లేదంటే కొంతమంది ఓకే గో హెడ్ అని ఇంకొంతమంది అంటారు. ఇప్పుడు మీరు ఒక స్టేజ్కి వచ్చేసారు, ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉండింది? అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు, కానీ ఏదన్నా అంటే ఏదైతే ప్రొటెక్టెడ్గా ఉంటారు నా గురించి. వెళ్ళే టైం ఒక ½ అన్ అవర్ అటు ఇటు అయితే నా ఫ్రెండ్స్ నా వెంటనే కాల్స్ వస్తాయి. ఒక 4-5 కాల్స్ వస్తాయి నాకు. ప్రతిసారి నేను ఆన్సర్ చెప్పాలి. ఇలా నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇలా వెళ్తున్నాను, ఇది అది అలా ఇట్లా. సో అదేంటంటే నాకు ఆ భయం ఎప్పుడు, అది భయం భక్తి అంటారు కదా, విన్నారు కదా, భయం భక్తి ఉండాలి అని అంటే. సో ఆ భయం అనమాట. మా అన్నయ్య ఎక్కడో లండన్లో ఉన్నాడు, నాకు ఇప్పటికీ భయం. ఏది కిరణ్ మా అన్నయ్య గారు. అసలు అంటే భయం అంటే ఒక ఆన్సరబుల్, భక్తితో కూడిన భయంతో కూడిన గౌరవంతో కూడిన అలాంటివి చాలా కూడికలు అనమాట. సో అది ఉంటుంది అనమాట. నేను ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా ఎప్పటికీ ఉంటుంది అది. అది వాళ్ళు అడుగుతారని కాదు, ఏమ్మా ఇంతవరకు ఇంత లేట్ చేసుకున్నావేంటి అంటారు. ఒకటే మాట అది నాకు ఇంకా గింజుకుంటాను. అయ్యో అది కాదు, ఇలా జరిగింది, ఇలా అనుకున్నాను, ఇలా. మరి ఇంట్లో ఎలా ఏం చేస్తాం? మరి ఇంట్లో వాళ్ళు ఆర్డర్ చేస్తే స్విగ్గీ వచ్చింది, ఎవరైనా ఇంటికి ఫుడ్ తెచ్చిస్తారు వాళ్ళు, లేదంటే కాన్ఫ్లెక్స్ తింటారు, లేకపోతే అన్నీ నేను చేసి అయినా కూడా మరి వాడు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మరి వాడికి ఇబ్బంది, వాడు చదువుకుంటాడు. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫీల్ అవ్వాలి అనేది మాత్రం నాకు ఆల్వేస్ మా మదర్, మా సిస్టర్, మా అన్నయ్య, మా హస్బెండ్, ఇంకా ఎవరు వీలుంటే వాళ్ళందరూ చెప్తా. ఫ్యామిలీ ఎలా ఉన్నారండి మీ పిల్లలు? ఫెంటాస్టిక్. సో ఏం చేంజెస్ చూస్తున్నారు పిల్లల్లో? దే ఆర్ లైక్ పిల్లల్లో అంటే అది వాళ్ళు కూడా నాకు ఎక్కడంటే వాళ్ళు నా గురించి చెప్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కి. నాకు అది బాగా అనిపిస్తుంది. అంటే మా మదర్ ఇది. అవును, అందరు మదర్స్ ఒకెత్తైతే మీరు సెలబ్రిటీ మదర్. మదరేనండి. బయటికి వెళ్ళినప్పుడు అవును, సెలబ్రిటీ స్టేటస్ అనేది సంభవం. నాకు అది నెత్తికెక్కి ఆరా ఒకటి, మన స్మైలీ ఉంటుంది ఒకటి, ఇట్లా మొత్తం ఒక సర్కిల్ ఉండేదో అలా ఉండదు నాకు. ఐఎమ్ మాధవి. సూపర్ అండి. ఇక్కడ వచ్చాక మిర్చి ఆడాను, మిర్చి మాధవి. అదే డిఫరెన్స్. సో మిర్చి మాధవి గారు, మీ గురించి మీలో నచ్చే కొన్ని పాజిటివ్స్, మీ గురించి మీలో నచ్చని కొన్ని నెగటివ్స్ మాకు చెప్పండి. ఓకే, పాజిటివ్ ఏంటంటే అండి, ఎంత నన్ను లైఫ్ ఎన్ని విధాలుగా ట్విస్ట్ చేసి నన్ను స్వెల్ చేసిన, అలాగే కమ్ బ్యాక్ అండ్ మళ్ళీ నేను అదే ఫోకస్తో నేను స్టార్ట్ చేస్తాను. ఐ విల్ నాట్ బ్రేక్. ఇట్లా అద్దం పగిలేస్తే ఒక 1000 పీసెస్ అయితే మళ్ళీ అతుక్కుంటే పగులు కనిపిస్తాయి, కానీ నాలో పగులు కనిపించదు మీకు. ఫ్యాంటాస్టిక్. సో అదొక మొండితనం అనుకోండి, ఒక
పట్టుదల అనుకోండి అది చాలా ఎక్కువ ఉంది నాకు. అండ్ ఏంటంటే చాలా లవింగ్ నేను, చాలా అంటే ఆ ప్రేమించే గుణము ఎలా అంటే ఎనిమీస్ని కూడా నేను హేట్ చేయలేను. ఎవరైనా ఎనిమీస్ లేరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉన్నా మీరు మర్చిపోయి ఉంటారు. అది ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఆ అతి ప్రేమ అనమాట, అది కొంచెం నెగిటివ్ అండ్ పాజిటివ్ బోత్. దానివల్ల ఏంటంటే ఓకే నీకు ప్రేమించే గుణం లేకపోతే నువ్వు తప్పుకో, కానీ ఐఎమ్ లైక్ దిస్, నేను కరప్ట్ అవ్వను, నేను పొల్యూట్ అవ్వను, అది అన్టచ్డ్ ఉంటాను. ఇవి అంటే పాజిటివ్ అంటే ఇవి నా క్వాలిటీస్. ఇవి పాజిటివా కాదా అనేది మీరు చెప్పండి. నేను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అసెస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాను, అంటే నాకు చెప్తే ఆ పని అయిపోతుంది, వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఇంకా ఐ విల్ కంప్లీట్ టిల్ ఇట్ ఈస్ డన్. సపోజ్ ఇది చెయ్యి అని ఒక నా టాస్క్ ఇచ్చారు, అది ఎంగేజ్ వచ్చింది, వాళ్ళు లేరు, అట్లాంటి ఆన్సర్లు ఉండవు, అది కంప్లీట్ చేసి దాని రిజల్ట్ ఇస్తాను. అదే అనమాట. నెగిటివ్ అంటే నాకు బద్ధకం. 24 గంటల్లో టైమే లేదు మీకు, మళ్ళీ బద్ధకం ఉంటుంది, కొంచెం లేజినెస్. ఎలా అంటే మేకప్ వేసుకునేటప్పుడు నీట్గా వేసుకోవాలంటే కొన్ని చూడండి చాలా అసలు మేకప్ ఉండదు నాకు సరిగ్గా, నాకు బద్ధకం అనమాట. అదొకటి చాలా బ్యాడ్ క్వాలిటీ నాకు. అండ్ ఐ ట్రస్ట్ ఎవ్రీబడి సో ఈజీలీ, అంటే నాకు అది చాలా నెగిటివ్ క్వాలిటీ. నమ్ముతాను మనుషులు. మోసపోయారు ఎప్పుడన్నా? చాలాసార్లు, అయినా మళ్ళీ నమ్ముతాను. ఎలాంటి విషయాల్లో? అంటే డబ్బులు పోయినాయా? చాలా లక్షలు పోయినాయి. ఇండస్ట్రీ వల్ల బయట వాళ్ళ? బయట ఇండస్ట్రీ. ఓకే. అంటే అలా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది అది నాకు నేను గట్టిగా ఉండలేను. నా అనుకుంటే నేను అలా సో ఇది చాలా పెద్ద సీక్రెట్ నేను మీకు చెప్పేశాను. ఫినాన్షియల్గా మరి ఎలా అండి? ఫైనాన్షియల్గా ఓకే అండి. అంటే మా హస్బెండ్ ఇస్ లైక్ ఇస్ మంచి జాబ్ తంది. నా నాకు వచ్చేవి కూడా నేను మొత్తం అంటే ఐ కాంట్రిబ్యూట్ టు ఫ్యామిలీ. అండ్ మేబీ నేను బ్రాండ్ క్లోత్స్ అన్నీ ఇట్లా జారా నుంచి అలా ఇలా అవేం తెచ్చుకోను. ఐఎమ్ సింపుల్, బెటర్ కదా. సింపుల్గా ఉంటే నేను సింపుల్ అని చెప్పచ్చు. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి. ఇంకా బ్రాండెడ్ కాంజీవరం 15,000 చీర వేసుకుంటేనే నేను అందంగా ఉంటానా? నో, యూఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఉమెన్. మీ పర్సనాలిటీ చూసి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే వాటికి ఒక అంత ఉండదు కదా. ఈ రోజు 15,000 చీర కట్టుకున్నా, ఇంకోసారి కూడా నేను 15,000 చీర నేను ఎఫోర్డ్ చేయలేను కదా. మా బాబు ఫీజుకి వస్తుంది, లేకపోతే 90 రేషన్కి వస్తుంది, అలా ఆలోచించే మెంటాలిటీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. మీ నాన్నగారు లాగా? మా నానిలాగా. ఫ్యాంటాస్టిక్ అండి. సో మరి ఇయర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఎలా మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు మీరు? యా, కొత్త ప్రాజెక్ట్స్ ఎమ్మెల్యేలో కాజల్ మదర్గా చేస్తున్నాను. ఓ వావ్. యా, ఆ మూవీలో జేపీ గారు ఉన్నారు కదా, ఏంది వారి జయప్రకాష్ గారు, జయప్రకాష్ రెడ్డి గారితో 6 times చెంప దెబ్బ తిన్నాను. చెంప పగిలిపోయేలా. నిజంగా కొట్టారా? నిజంగా కొట్టారు. జయప్రకాష్ గారు కొట్టారా మిమ్మల్ని? అంటే కొట్టారా అంటే సినిమా కోసమే? చెంప పగిలిపోయింది. నాకు ఫస్ట్ టైం ఇలా వచ్చి కొట్టేది సీన్ ఉంది. కొట్టినప్పుడు రవి ఉన్నారు కదా, మన ఆర్టిస్ట్ రవి గారు, కాజల్ ఇద్దరు ఉన్నారు. సీన్ అందరూ కొట్టంగానే ఆయన డైలాగ్ మర్చిపోయారు. రెండో నా మీద కన్సర్న్ ఏమో కాదు, మళ్ళీ చెంప దెబ్బ తినాలే అలా. ఎమ్మెల్యే ఒక ప్రాజెక్ట్. నెక్స్ట్ ఈడు జోడు అని టెంటేటివ్ టైటిల్ అది. నరేష్ గారి వైఫ్ క్యారెక్టర్, భలే మంచి క్యారెక్టర్ అది. ఆది మదర్ క్యారెక్టర్ అదొకటి ఉంది. ఇంకా అమ్మమ్మ అనేది ఆమని మూవీ వస్తున్నారు, అదొకటి చేశాను. అలా ఇంకా చాలా ఉన్నాయండి. అంటే టైటిల్ పెట్టనివి ఒక 4-5 ఉన్నాయి రిలీజ్కి. ఇవన్నీ ఉన్నాయి చేసినవి. చేస్తుంది ఒకటి ఈటీవీకి ఒక సీరియల్ చేయాలని ఉంటుంది నాకు. 1 serial అది బాగా అనిపిస్తుంది నాకు. బిజీగా ఉంటారు కదా? బిజీ ఉంటాను, ప్లస్ మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అవునండి. అంటే లెంత్ మనం కనిపించే విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ లైక్ డూయింగ్ 1 project. అదొకటి ఉంది. తమిళ్లో ఒక 2 movies వస్తున్నాయి. ఓకే. తర్వాత హిందీ ఒక జ్యువెలరీ యాడ్కి ఒకటి హిందీ వాళ్ళు ఒకళ్ళు అడిగారు అనమాట అక్కడ, అదొకటి ఉంది. ఇంకా ఇంకొక సీరియల్ అడిగారు. సో ఇట్లా నడుస్తున్నాయి. చాలా బిజీగా ఉన్నారండి. సంవత్సరం పొడవు ఫుల్ బిజీగా ఉన్నారు మీరు. సారీ, ఇలానే బిజీగా ఉండండి.
ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yes, అండి.